ఇక్కడ మనం అచ్యుతన్న, రాజ్యలక్ష్మి గారు మరియు రంగారావు గారు ఈ కుటుంబం ధన్వంతరి డిఎఫ్ఐ తరపున రకరకాలైన అకౌంట్లలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశామని, తర్వాత వాళ్ళు చెప్తున్న అంశాలు కూడా ఈ డిఎఫ్ఐలో ఇన్వెస్ట్ చేసే ముందు మాట్లాడిన తర్వాత ఏంటో చెప్తారు. రంగారావు గారు నమస్కారం. మీరు డిఎఫ్ఐలో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముఖ్యమైన కారణము ఎప్పుడు పెట్టారు ఇందులో? నేను ఫస్ట్ 2012లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలు 2012లో కృష్ణకుమారి అనే ఒక ఆవిడ ఈ మెంబర్షిప్ ఇలాగా ధన్వంతరిలో ఇన్వెస్ట్మెంట్స్ కనుక పెట్టినట్టయితే మీకు హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని అప్పట్లో 18% ఇచ్చేవారు. అబ్బో, అంతకంటే ముందు 20% ఇచ్చారట, 24% కూడా ఇచ్చి ఉన్నారట అని చెప్పారు. మాకు ఇచ్చే టైంకి 2012లో 18% అలా ఉన్నదన్నమాట. అని చెప్పి నేను ₹1,00,000 స్టార్ట్ చేశాను. తర్వాత ఏమైందంటే ఈ రకరకాలైనటువంటి డిబెంచర్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు. డిబెంచర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% నుంచి మళ్ళీ 16%, 15% అలా కుదించుకుంటూ వచ్చారు. సరే, సంస్థ చూసిన తర్వాత దీంట్లో 3 లక్షల మంది దాకా మెంబర్లు ఉన్నారు. తర్వాత భూములు 3,000 ఎకరాల భూములు ఉన్నాయి. కాబట్టి ఇందులో పెట్టేటువంటి అమౌంట్ చాలా సేఫ్, మీ అమౌంట్ మీకు రిటర్న్ అవుతుంది, ప్రతి 3 నెలలకి కూడా మీకు ఇంట్రెస్ట్ ఇస్తాము అనేటప్పటికల్లా నేనేం చేశానంటే, నేను దాచుకున్నటువంటి రిటైర్ అయిపోయినప్పుడు నాకు వచ్చినటువంటి ఏదైతే రిటైర్మెంట్ అమౌంట్ ఉందో అదంతా కూడా అది మా అబ్బాయిది, మా అమ్మాయిది, వాళ్ళ సంపాదన, తర్వాత ఏదో భూములు అమ్ముకొని చేసినటువంటి ఉన్నటువంటి డబ్బు అంతా కలిపి దాదాపు మేము ₹1,55,00,000 వరకు దాంట్లో మేము డిఫరెంట్ కంపెనీస్, ముఖ్యంగా ఐటీ సొల్యూషన్స్లో ₹1,00,00,000 పెట్టాం. అలాగే డిఎఫ్ఐ ఇన్ఫ్రా దాంట్లో ఒక 35 లక్షలు పెట్టాము. అలాగే డిఎఫ్ఐ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ, దాంట్లో ప్లాట్స్ ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. ఒకవేళ 90 డేస్లో కనుక ప్లాట్ ఇవ్వకపోతే మేము మీకు పెనాల్టీ కాంపెన్సేషన్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి 15% చొప్పున ఇస్తామని చెప్పేసి అన్న మీద దాంట్లో ఒక ₹19,50,000 పెట్టడం జరిగింది. ఈ రకంగా అయిన తర్వాత వాళ్ళు 2021 వరకు వాళ్ళు ఇస్తూ వచ్చారు. తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చాయని చెప్పేసి ఇంకా మాకు ఇవ్వటం మానేశారు, ఇంట్రెస్ట్ ఇవ్వటం మానేశారు. యాక్చువల్గా మావన్నీ కూడా లాస్ట్ ఇయర్ 2023లోనే మా డిబెంచర్స్ అన్నీ కూడా మెచ్యూర్ అయిపోయినాయి. ఒకటేమో మా మార్చిలో అయిపోయింది, ఇది లాస్ట్ ఇయర్ 2023 మార్చిలో. ₹1,00,000 డిబెంచర్స్ ఉన్నటువంటి ఐటీ సొల్యూషన్స్ ఏమో మే 2023లో మెచ్యూర్ అయిపోయింది. అలాగే ఇంకొక ₹20 లక్షల ఉన్నటువంటిదేమో ఈ ఐటీ సొల్యూషన్స్లో ఆగస్టులో మెచ్యూర్ అయిపోయింది. ఈ రకంగా అన్నీ మెచ్యూర్ అయిపోయినాయి అనమాట. 90 డేస్ కూడా ఇప్పుడు మెచ్యూర్ అయిపోయినాయి. ఇవన్నీ కలిపి టోటల్ అమౌంట్ నాకు కావాలి ఇవ్వండి అని చెప్పేసి అడిగితే అసలు సమాధానం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇస్తాం అంటున్నారు, కానీ ఇవ్వటం లేదు. మీ పిల్లలు ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదా, ఇంత అమౌంట్ ఎందుకు పెడుతున్నారు ఎట్లా అని? అంటే మా పిల్లలు వాళ్ళు ఏంటంటే, నేను అడిగితే మంచి ప్లేస్లోనే పెడతారులే, అయినా ధన్వంతరి ఫౌండేషన్ బ్రాహ్మణులది, ఎవరు మోసం చేయరు, ఇది మనకి గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు నా మీద గౌరవంతో వాళ్ళు ఏం చేశారంటే అబ్జెక్షన్ చెప్పలేదు. మా మిస్సెస్ బాబు అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు, కానీ ఇంకా మరి నేను డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంట్లో ఫ్యామిలీ పెద్దగా మరి వాళ్ళు అబ్జెక్షన్ అనేది ఎక్కువ చేయలేదు. కాబట్టి నేను దీంట్లో పెట్టాను. ఇచ్చేంతకాలం ఇచ్చారు, కానీ బట్ గత 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బంది పెట్టారు. మా అన్నయ్య గారు కూడా కొంత డబ్బు ఉంది ఇందులో. ఆయన యాక్చువల్గా 3 నెలల క్రితం చనిపోయినప్పుడు నేను డాక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను, ఏమని, అయ్యా కర్మకాండాలకి కొంచెం డబ్బు ఇవ్వండి అని చెప్పేసి అన్నా కూడా ఆయన పెద్ద స్పందించలేదు. ఇస్తాను అంటున్నారు, కానీ ఇవ్వకుండా. కర్మకాండాలకు ఇవ్వలేదు, హాస్పిటల్లో పడిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు, పిల్లలు విదేశాల్లో చదువుకునే వాళ్ళకు కూడా ఇవ్వలేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. మీకు 23లోనే ఇదైపోయినప్పుడు ₹1,00,00,000 మెచ్యూర్ అయిందన్నారు కదా,
మరి 23 నుంచి మీరు అడగలేదా? అడిగాను. నేను నా యొక్క లెటర్స్ అన్నీ కూడా రిజిస్టర్ పోస్ట్లో కూడా నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ పంపించేశారా? ఇదిగోనండి, నేను వాళ్ళకి పోస్టల్లో పంపించాను. అలాగే ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూస్ అనమాట ఇవి. ఓకే, ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూస్ ఇవి. ఇవన్నీ కూడా నేను వాళ్ళకి ఒరిజినల్స్ ఇచ్చేశారు. నేను ఒరిజినల్స్ ఇవ్వలేదు. నేనేం చేశానంటే రిజిస్టర్ పోస్ట్లో వాళ్ళకి ఈ రకంగా లెటర్స్ రాశారు. లెటర్స్ రాసి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్లో పంపించడం జరిగింది. మొత్తం మీకు 1,83,00,000 రావాలి మొత్తాన్ని. అవునండి, టోటల్గా మాకు ప్రిన్సిపల్ అమౌంట్ 1,54,50,000 ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంతా కలిపి 1,00,00,000 నేను క్లియర్గా వేశాను. 83 నేను క్లియర్గా వేశాను. నా యొక్క స్టేట్మెంట్ అంతా నేను తయారు చేశాను ఈ రకంగా. నాకు రావాల్సింది ఇందులో 1,68,68,081 రూపాయలు అండి. మార్చి 31, 2024 వరకు నేను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ తీసుకోమని అంటున్నారు. దీంట్లో మీకు ముందు ల్యాండ్ అని చెప్పారా, ఇంట్రెస్ట్ అని చెప్పారా? అంటే ఇప్పుడు డిబెంచర్ సంబంధంగానేమో మాకు ఉన్నటువంటి 1,30,00,000కి ల్యాండ్ కాదు, ల్యాండ్కి సంబంధం లేదు. వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేశారు. 5 సంవత్సరాలకి మేము డిబెంచర్స్ పెట్టాము. అవి 2023 మార్చిలోను కొన్ని, మేలో కొన్ని, ఆగస్టులో కొన్ని అలా మెచ్యూర్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన డబ్బులు నాకు ఇచ్చామని చెప్పేసి నేను రిజిస్టర్ పోస్ట్లో వాళ్ళకి పంపించాను. నోటీస్ కూడా ఇచ్చాను వాళ్ళకి ఒక రకంగా. అంటే నేను లాయర్ నోటీస్ అది ఇవ్వలేదు. నేను ఎన్నోసార్లు అప్రోచ్ అయినాను, ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ వాళ్ళు సరిగ్గా ఫోన్లు సమాధానం లేదు. ఆ రకంగా చాలా ఇబ్బంది పెట్టారు. బట్ తర్వాత తెలిసింది ఈ రకంగా గ్రూప్ ఆఫ్ వీళ్ళు వెళ్ళే పోలీస్ కేసు. మీకు లాగా మీరు ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారని మీకు తెలుసా? వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, ఏమండి మీరు 4 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 5 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు 2 కోట్లే పెట్టారు, 1,50,00,000 పెట్టారు, మీ అమౌంట్ చాలా చిన్నది అని పద్మ అనేది. తనే పెట్టాను, వాళ్ళ అబ్బాయి ఫారిన్ కంట్రీస్లో నేనే పెట్టాను, వాళ్ళు ఇంకో ఎవరో పెట్టారట, దత్తా అనే ఒక ఆయన పెట్టారట, భాను అనే పెట్టారట, డాక్టర్ ప్రసాద్ అని గుంటూరు నుంచి పెట్టారట, 4 కోట్లు పెట్టారట. ఇవిదే ఉందండి చిన్న అమౌంట్ అని నన్ను ఇచ్చేసారనమాట. ఏదేంటంటే నాకు చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా నా కష్టార్జితం నాకు కావాల్సిన ఇచ్చినప్పుడు నేను మెచ్యూర్ కాకుండా నేను అడగట్లేదు. మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసుకుంటే మెచ్యూర్ అయిపోయిన వెంటనే అడిగితే ఇస్తారు కదా. బట్ వీళ్ళు ఇంతకాలం చేసి ఎక్స్టెన్షన్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, భూమి తీసుకోండి, ఈ రకంగా చేసేటప్పటికల్లా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే మాకు పైసలు చాలా అవసరం. మీరు పేమెంట్ ఎట్లా చేశారు? ఇంటికి వచ్చి తీసుకెళ్లారా, మీరు పోయి కట్టారు? లేదండి, ఇంటికే వచ్చారు వాళ్ళు. ఎట్లా వచ్చారు? మీకు అసలు పరిచయం ఎలా అయింది వాళ్ళు? అంటే 2012లో వాళ్ళంతా కూడా బ్రాహ్మణుని సర్వే చేశారు. వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ బ్రాహ్మణులు ఉన్నారు, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళని. నా పేరు ఎవరో చెప్పారో తెలియదు. మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన మీదట సరే బ్రాహ్మణులది కదా, వీళ్ళు ఏదో ఉచిత ఉపనయనాలు అంటున్నారు, తర్వాత ఏమో పూజలు పునస్కారాలు యజ్ఞ హోమాలు చేస్తామంటున్నారు, అలాగే పెళ్లి సంబంధాలు అయినటువంటి అదే ఒకటి వీళ్ళకి సంస్థ ఇది ఉంది, మ్యారేజ్ బ్యూరో, అవి కానీ మెడికల్ క్యాంపులు కానీ, తర్వాత బ్రాహ్మణుల్లోనే చిన్నపిల్లలు మన మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇస్తామని ఈ రకంగా చేస్తూ ఉంటే మంచిదే చేస్తున్నారు కదా అనేటటువంటి సదుద్దేశమే మాకు పాజిటివ్గానే మేము తీసుకొని. మరి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు మీకు? ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మీ అమౌంట్ మీకు ఎప్పుడైతే అప్పుడు ఇచ్చేస్తారండి, కాకపోతే ఏంటంటే కొంత అమౌంట్ తగ్గించుకొని మెచ్యూరిటీ కంటే ముందు కనుక తీసుకుంటే మీకు ఏదైతే రేట్ చెప్పారో దాంట్లో ఒక 5% మైనస్ చేస్తారు. సపోజ్ 15% ఉందనుకోండి రికార్డులో, సపోజ్ 5 ఏళ్ల బాండ్, అది 5 ఏళ్ళు డిబెంచరు, ఒక మనం 3 ఏళ్ళ తర్వాత కానీ 4 ఏళ్ళ తర్వాత బిఫోర్ మెచ్యూరిటీ చేస్తే ఒక 5% మైనస్ చేసి 10% చొప్పున క్యాలిక్యులేట్ చేసి ఇస్తామని అన్నారు. ఇంట్రెస్ట్లో తగ్గిస్తారా, ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గిస్తారు? ప్రిన్సిపల్ అమౌంట్లోనే తగ్గిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 15% చొప్పున ఇచ్చేసి ఉన్నారు కదా. ఓకే, 15% చొప్పున ఇచ్చేసి ఉన్నారు కాబట్టి గత సపోజ్ 3 సంవత్సరాల తర్వాత నేను బిఫోర్ అంటే అది మెచ్యూర్ కాకుండా నేను అడ్వాన్స్గా తీసుకున్నట్టయితే
నాకు ఇచ్చే 15%లో 5% మైనస్ చేసేసి ఈ 5% గత 3 ఏళ్ల నుంచి మైనస్ చేసి నా ప్రిన్సిపల్ అమౌంట్లో మైనస్ చేసి ఇస్తామని అనేటప్పటికల్లా నేనేం చేశానంటే అది మొత్తం లాస్ అవుతుంది కదా అని చెప్పేసి అలాగే కంటిన్యూ చేశాను. పిల్లల పేర్ల పైన, మేడం పేరు పైన అందరితో మా ఇంట్లో 4 పేర్లు ఉన్నాయండి. నా పేరు ఏ రంగారావు, ఏ రాజ్యలక్ష్మి మా మిస్సెస్, మా కోడలు ఏ జాహ్నవి అండ్ ఏ లీలాకృష్ణ మా అబ్బాయి. మా 4 పేరున పెట్టాము. ముఖ్యంగా దీంట్లో మా అన్నయ్య గారి డబ్బులు, మా అమ్మాయి డబ్బులు అవి కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. బట్ వాళ్ళ పేర్లు మెంబర్షిప్ తీసుకోలేదు మేము. బట్ ఎనీహో ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేవాళ్ళు. మరి 2023లో మెచ్యూరిటీ అయితే ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలే? వాళ్ళు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. రకరకాల రీజన్స్, ఏదో కొత్తగా భూములు అమ్ముతున్నామని, తర్వాత కోడ్ ఏదో వచ్చిందని, ఎలక్షన్ కోడ్ అని, తర్వాత ఏమో హాస్పిటల్కి కన్స్ట్రక్షన్కి డైవర్ట్ చేస్తున్నామని. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ మీకేం సంబంధం? హాస్పిటల్ కన్స్ట్రక్షన్ నేను అడగడం కూడా జరిగింది ఒక సందర్భంలో. అసలు హాస్పిటల్కి మాకేం సంబంధం, మా పైసలు తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టారో ఏంటో మాకైతే తెలియదు. బట్ ఆ డీటెయిల్స్ మాకు చెప్పడం లేదు. బట్ ఎవరన్నారు హాస్పిటల్లో కన్వర్ట్ చేస్తామని? హాస్పిటల్కి అమౌంట్ కూడా చేస్తున్నామని మన ఈయన ఎవరు, మన పంతంగి కమలాకర్ శర్మ గారే. ఆయన ఏమంటాడంటే హాస్పిటల్ కనుక కంప్లీట్ అయినట్టయితే 2000 మంది డాక్టర్లు ఉన్నారు బ్రాహ్మిన్స్లోనే, వాళ్ళందరూ కలిసి మనకి సహాయ సహకారాలు అందిస్తారు, వర్క్ చేస్తారు మన దగ్గర. నెలకి 5 కోట్ల రూపాయలు మనకి ప్రాఫిట్ వస్తుంది హాస్పిటల్ మీద. దీంతో నేను మీ అమౌంట్స్ అన్నీ కూడా మొత్తం క్లియర్ చేస్తాను, అన్ని ప్రతి పైసా ఇస్తాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన మీదట ఆయన ఏంటంటే భగవద్గీత రీసెర్చ్ చేశానని చెప్తారనమాట. వెళ్ళినప్పుడల్లా నేను నా అమౌంట్ కోసం నేను వెళ్తే ఆయన ఏం చేసేవారంటే నాకు భగవద్గీత శ్లోకం చెప్పి, నాకు దాని అర్థం చెప్పి నన్ను ఇంటి మెసబూసి మాడగేసి పంపించేసేవాళ్ళు. సరే బ్రాహ్మడు కదా, తోటి బ్రాహ్మడు అని చెప్పేసి నేను కూడా ఆయన మీద ఉండే గౌరవంతోనే గట్టిగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. నా డబ్బులు నాకు కావాలని నేను నిలదీసి అడగలేదు. ఎప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ అటువంటి కూడా చేయడానికి నేను సాహసించలేదు. ఎందుకంటే నాకు 75 సంవత్సరాలు, ఇప్పుడు నా 75 ఇయర్స్ నా ఏజీ. మరి ఈ సంవత్సరం ఈ వేళ పోలీస్ కేసులు అవన్నీ వేస్తే మరి ఎప్పటికి వస్తాయి, ఏం చేస్తాయి అనేటికెళ్ళి ఇంకా మేము చేసి ఇంకా ప్రాధాయపడటానికే మేము మొగ్గు చూపి అప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి ప్రాధాయపడుతూనే ఉన్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు అవసరాలు వచ్చినా మరి మీలాంటి వాళ్ళందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఇప్పుడు మేము ఫోరం అని పెట్టాము కదా, మంచి పని చేస్తారు. ఫోరం ద్వారా ఇంతమంది బయటకు వచ్చారు. దీని విషయంలో మీ అభిప్రాయం? ఎస్, ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ డిఎఫ్ఐలో నేను గమనించింది ఏంటంటే ఈ లేడీస్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ వాళ్ళు కానీ వాటి హెడ్స్ కానీ ఏ ఇద్దరు ఇన్వెస్టర్లని కలవనివ్వరు. కలవనిచ్చే అవకాశం. ఒక ఇన్వెస్టర్ వచ్చాడంటే ఇంకో ఇన్వెస్టర్ని ఇంకో రూమ్లో తీసుకెళ్ళిపోతారు, అక్కడ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళు కలవకూడదు ఒకటి. ఇప్పుడు ఈ ఫోరం ఏం చేసిందంటే ఈ మన ఇన్వెస్టర్స్ డిఎఫ్ఐ ఇన్వెస్టర్స్ విక్టిమ్ ఫోరం ఏదైతే ఫామ్ అయిందో ఇది చాలా మేలు చేస్తున్నదండి నిజంగా. ఎందుకంటే అసలు బాధితులు అనేటటువంటి వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరున్నారు, వినడానికి ఎవరున్నారు అని గోడు ఎవరికి చెప్పుకోవాలి అనే భయాందోళనతోనే చాలామంది అనారోగ్యంతో వయసు పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ధైర్యం అనేటటువంటి ఈ ఫోరం వచ్చి వాళ్ళంతా ఇన్వైట్ చేసిన మీదట ఈ యొక్క మా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా డేటా తీసుకొని వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పిన మీద మాకు కొంచెం నమ్మకం అనేది ఏర్పడింది. కొంచెం ధైర్యంగా ఉంటున్నాం, కొంచెం నిద్రపోతున్నాం. ఇంతకుముందు గత మరణాల నుంచి నిద్రే లేదు, సరిగా ఆహారం లేదు, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఈ ఫార్మ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖు స్టార్ట్ అయింది. 7వ తారీఖు మీటింగ్కి నేను కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్లు అవన్నీ కూడా నేను గ్రూప్లో నాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు నేను ఈ యొక్క డేటా అంతా తీసుకొని మొత్తం నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే ఉన్నదో ఈ 1,88,00,000 పైగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మొత్తం ఫైల్స్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను వీరికి. నాకు వీరు సహాయ సహకారాలు అందిస్తారని. మీలాగా 75 వయసు పైన ఉన్నోళ్ళు చాలామంది ఇదే మాట చెప్పారు, మాకు నిజంగా నిద్రాహారాలు లేవు, ఫోరం తర్వాతనే మేము నిద్రపోతున్నాం సరిగా అని. ఇప్పుడు అందరూ ఇన్వెస్టర్లు అందరూ ఒకటయ్యి 100% ఫ్యాక్ట్. అదే ఈ మనసా వాచా కర్మణ నేను ఇదే మాట చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను. దేవుడి దగ్గర ముందుకు నుంచొని కూర్చొని ఏడవడం తప్ప ఇంతకుముందు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు
ఆ ఏడుపు అనేది కొంచెం మాకు భగవంతుడే తగ్గిస్తున్నాడా, భగవంతుడే మరి ఈ మన గిరిప్రసాద్ శర్మ గారు, బసవరాజు గారు ఈ ఉన్నారు కదా, ఈ ఫోరం నడిపిస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళ రూపంలో భగవంతుడు వచ్చి మాకేమైనా సాయం చేస్తున్నాడా, మా మొర ఆలకించాడేమో అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది. బట్ చివరికి ఎట్లా కానీ ఇట్లా మీరు మీ అనుభవంతో చెప్పండి, ఈ బ్రాహ్మణ సమాజంలో ఇట్లా సేవలు లేకుంటే డెవలప్మెంట్ అని చెప్పి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకోవడం ధర్మం అంటారా? అస్సలు ధర్మం కాదు. కాకపోతే ఏంటంటే పంతంగి కమలాకర్ శర్మ గారు యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో ఆయన కలిసినప్పుడు ఈ డిఎఫ్ఐ పైసా నేను ఒక్క రూపాయి కూడా తినలేదు, ఒక్క రూపాయి కూడా ఆయన తినలేదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇంతకుముందు సుబ్బారావు అనే ఆయన ఒక ఆయన ఆంధ్ర బ్యాంకులో పనిచేసేవారు. 2005లోనో 2006లోనో ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండి ఉద్యోగాన్ని మానేసి వీరిని కలవటం, వీరు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పెట్టడం అవన్నీ చేశారు. బట్ ఉన్నంతకాలం మరి ఏదో రొటేషన్లో అలా నడిచాయి. బట్ ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఏం కొన్నారు అంటే తెలుసు మనకి. సిద్దిపేట, అనంతసాగర్. మీరు ఏం ఉద్యోగం చేసేవాళ్ళు? నేను యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీలో డిపో మేనేజర్గా నేను రిటైర్ అయినాను. మీరు ఎంతమంది ఎంప్లాయీస్ని చూసుంటారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంది, వాళ్ళు డైవర్ట్ చేసుకున్న డబ్బులు ఏంది, అట్లా డైవర్ట్ చేసినప్పుడు మీకు బాధ కలగలేదా? అంటే అది వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ పాలసీస్లో మేము వెళ్ళిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మాకు తెలిసేవి కాదు విషయాలు కూడా. కాకపోతే గుడ్డిగా నమ్మాం. యాక్చువల్గా ఏంటంటే మేము చేసిన పొరపాటు ఏంటంటే ఈ మనవాళ్ళు బ్రాహ్మలు అనేటటువంటి ఒక కుల పిచ్చాయి. అదే నాకు అంటే నేను దూరదన్నా గొల్లన్నా ఏదో అంటారు కదా, దానివల్లనే ఇస్తారులే మన వాళ్ళు ఏదో భూములు కొంటున్నారు కదా, అగ్రహారాలు అంటున్నారు, ఇవ్వంటున్నారు, తర్వాత ఏవో సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏమో కమర్షియల్గా కూడా ప్లాట్స్ అవన్నీ అంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అంటున్నారు, దాంట్లో లాభాలు వస్తున్నాయేమో, మరి దాని నుంచే ఇవ్వగలుగుతారేమో అని చెప్పేసి ఆ రకంగా అనుకునేవాళ్ళమే. కానీ ఇన్వెస్ట్మెంట్లు తీసుకుని ఆ డబ్బులే ఇలాగ రొటేషన్ చేస్తున్నారనే ఇది మేము పసిగట్టలేకపోయినా నేను. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మరి నా బ్యాడ్ లక్. ఇంకొకటి మీతో ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 2015-16 నుంచి తీసుకున్న అమౌంట్లో 20 నుంచి మళ్ళీ కూడా డిపాజిట్లు తీసుకున్నారు 2020 తర్వాత కూడా. అయితే ఆ 20 తర్వాత తీసుకున్న అమౌంట్లన్నా కనీసం మీలాంటి వాళ్ళకి రిటర్న్ ఇచ్చుంటే ఈ గొడవ రాదు కదా. ఎస్, కానీ వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అని ఒకటి డైవర్ట్ హాస్పిటల్కి మీకేం సంబంధం లేదు. కానీ వాళ్ళు అటువైపు, ఎందుకంటే దానికి ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ. మీకు తెలుసా ఇప్పుడు ఆ హాస్పిటల్ రన్నింగ్లో లేదు, ఆగిపోయిందని? మరి ఇది కొత్తగా డిఎఫ్ఐ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి పేరు మీద వాళ్ళు ఒక 2400 గజాల భూమిని ఆలీకేఫ్ దగ్గర కొనడం జరిగింది కదా. దాంట్లో కన్స్ట్రక్షన్ అది 14 కోట్లు పెట్టి కొన్నాం అని చెప్పేసి అన్నారు. దానికేమో కొంత లోన్ ఏదో అప్లై చేసాము, 50 కోట్ల రూపాయలు లోన్ వస్తుంది, వచ్చినప్పుడు కూడా మేము ఈ అమౌంట్ తీర్చేస్తాం అది ఇది అని అన్నారు. కానీ తర్వాత అది లోన్ ఆగిపోయిందని చెప్పేసి అన్నారు. తర్వాత 2020 తర్వాత మరి ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు ఏంటో, ఎందుకంటే ఒకళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అని ఇంకోళ్ళకి తెలియజేయని ఇన్ఫర్మేషన్ వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఒక ఇన్వెస్టర్ని ఇంకో ఇన్వెస్టర్ని కలవనివ్వరు. కలనప్పుడు ఎవరు ఎంత పెడుతున్నారు, ఎవరిని తీస్తున్నారు అనేది మనకు తెలియదు కదా. మనం ఏంటంటే మనం ఇంత డబ్బు పెట్టాము, మనకి ఆ డబ్బు మనకి తిరిగి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మేము కూడా. తర్వాత కరోనా అది ఇది అని చెప్పేసి కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవమే, అది తర్వాత సంగతి. కానీ మీకు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు డిఎఫ్ఐ హాస్పిటల్ కట్టడంలో ఆయన ఉద్దేశం వరకు మంచిదే ఉండొచ్చు, కానీ మీరు పెట్టింది డిఎఫ్ఐ హాస్పిటల్ గురించి కాదు కదా. హాస్పిటల్ కోసం అసలు మరి మీ డబ్బులు ఎలా వాడతారు వాళ్ళు? అది మా డబ్బులు వాడటం అనేది అసలు దట్ కమ్స్ అండర్ మనీ లాండరింగ్ కింద వస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ మనీ లాండరింగ్. డెఫినెట్గా వాళ్ళు అనాథరైజ్డ్గా డైవర్ట్ చేసి ఒకదానికి ఒకటి తీసుకొని ఏదేదో చేశారు, చాలా చేశారండి వాళ్ళు. బట్ వాళ్ళ ఉద్దేశం మరి మొదట్లో మరి మంచి ఉద్దేశమా ఏమైందో మాకు తెలియదు, కానీ మేము మాత్రం వాళ్ళ బుట్టలో పడ్డాం, అనుభవిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇప్పుడు మీకు ఫోరం వచ్చి నాకు ఇంతమంది ఇన్ని కోట్లు పెట్టామని తెలుస్తుంది కదా, ఇంతమంది అందరూ వాళ్ళ ఎంత పెట్టారు మన గ్రూప్లో రాస్తున్నారు.
మా భార్యకి బాగలేకుంటే అడ్మిట్ అయితే కూడా డబ్బులు ఇవ్వలేదు అని. మరి అట్లాంటప్పుడు కనీసం 10 లక్షలు, ఒక ఆయన నిన్న పెట్టాడు కదా వీడియో, ఏది నేను మా అమ్మాయి పెళ్ళికి పెడితే 17 లక్షలు పెడితే కనీసం 10 లక్షలు ఇవ్వమంటే 50,000 ఇచ్చారు. అవునవును, 17 లక్షలు పెడితే 50,000 ఇవ్వడం ఏంటి? ఇవన్నీ కూడా చాలా డిప్లోరబుల్ కేసెస్, నిజంగా చాలా ప్యాథటిక్ కేసెస్ ఇవన్నీ కూడా, చాలా విషాదకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. బట్ వాళ్ళు ఇప్పటికీ కూడా మేము భూములు అమ్మి ఇస్తాము చేస్తామని అంటున్నారు. నేను కూడా మొన్న అనురాధ గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఎప్పుడు 3 రోజుల క్రితం నేను ఫోన్ చేశాను. అంతకుముందు 10 సార్లు 20 సార్లు చేసినా తీసేది కాదు, పద్మ తీయదు, ఎవరు తీరనమాట ఫోను. డాక్టర్ గారు మాత్రం అప్పుడప్పుడు పాప ఆయన తీసేవారు, ఫోన్ తీసేవారు, కానీ ఏదో కారణం చెప్తూ ఉండేవారు. భగవద్గీత చెప్పేసేటవాడు, భగవద్గీత చెప్పేసేవాడు. ఈ భగవద్గీత శ్లోకాలు అవన్నీ కూడా విని ఇంకా నాకు కూడా సార్ ఇవన్నీ వద్దు దయచేసి, నాకు అమౌంట్ కావాలి సార్, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు రకరకాల డెట్స్ ఉన్నాయి, మావి అప్పులు తీర్చుకోవాలి, అన్నయ్య చనిపోయాడు, కర్మకాండాలకు డబ్బులు కావాలి, వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయినారు సార్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి నేను అంతే కూడా. మరి ఎన్నో మెసేజ్ పెట్టాను. మరి ఫోరం ఏర్పడిన తర్వాత మీరు ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఏమంది? అంటే ల్యాండ్ ఈ మధ్య వాళ్ళు మెయిల్స్ పంపించారు, ఏంటి బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంత అమౌంట్ని కానీ 100% అమౌంట్ కానీ ల్యాండ్స్ కింద వాళ్ళకి ఇంకా ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక టేబుల్ వేసి అనంతసాగర్లో ఎకరం 30 లక్షలు ఉన్నదాన్ని 27 లక్షలకి ఇస్తామని, అలాగే ప్లాట్స్ అనంతసాగర్లో వాళ్ళు ఏం రేటుకు కొన్నారు తెలుసా మీకు? రేటు అదేదో 10,000కి ఎకరం కొన్నారని విన్నాను నేను ఒకప్పుడు. బట్ మరి సుబ్బారావు గారు పాడు చేశాడని చెప్పేసి అన్నారు, కానీ బట్ సుబ్బారావు ఏం పాడు చేసినట్టుగా అనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఆయన 10,000 కొన్నది ఇప్పుడు 30 లక్షలకు అమ్ముతున్నారు కదా. మరి 30 లక్షల ల్యాండ్ ఎక్కడుంది తెలుసా మీకు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్న 30 లక్షల ల్యాండ్ ఎక్కడుంది తెలుసా మీకు? ఐడియా ఉందా? ఎందుకంటే అనంతసాగర్లో కూడా కొంత అమౌంట్ మైన్స్ డిపార్ట్మెంట్ కొండల్లో గుహల్లో ఉన్న కొంత ల్యాండ్ ఉందని విన్నాను. బట్ నేను అన్నాను అది వద్దు నాకు. కానీ ఇప్పుడు మీరు పెట్టిన ఈ 1,80,00,000 కూడా ఎక్కడో భూములు రాసేస్తామంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? అంటే వాళ్ళు వెరిఫై చేసుకోకుండా నాకు అమౌంట్ కావాలి. నాకు భూములు వైపు ఇప్పుడు కొంత అమౌంట్కి భూములు తీసుకోండి అని ప్రపోజల్ ఒకటి వాళ్ళు పంపించారు ఒక మెయిల్ ద్వారా మెంబర్స్కి. బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ల్యాండ్ తీసుకోమని చెప్పేసి అంటున్నారు. ఆ ల్యాండ్స్ అని ఎక్కడనే చెప్పండి, కనీసం వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు. ఒకవేళ కనుక ఫామ్ ల్యాండ్ అయితే, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అది ధరణి పోర్టల్లో ఇన్కార్పొరేట్ అయి ఉండాలి, దానికి పట్టా పుస్తకం ఉండాలి, తర్వాత మ్యూటేషన్ అయి ఉండాలి. వీళ్ళు ఏ రైతుల దగ్గర నుంచి కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ పేరుకి మారినట్టుగా, అంటే డిఎఫ్ఐకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉంటుందో నిర్మాణ కానీ, తర్వాత ఇంకా షెల్టర్స్ కానీ, ఐటీ సొల్యూషన్స్ కానీ, ఏదైతే అది వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని పేరున మ్యూటేషన్ అయి ఉండాలి, అంటే పేరు మారి ఉండాలి. ల్యాండ్ రికార్డ్స్లో, గవర్నమెంట్ ల్యాండ్ రికార్డ్స్లో ఈ కంపెనీ డిఎఫ్ఐ సంబంధించిన ల్యాండ్ అని ఉండాలి, ఈసీ వీళ్ళ పేరును రావాలి. అండ్ తర్వాత వచ్చేసి లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి, క్లియర్ కట్ డీడ్ ఉండాలి. ఇవన్నీ చూసుకొని మాత్రమే మనం ల్యాండ్ అనేది తీసుకోకూడదని కాదు. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ మీదే పెట్టారు అమౌంట్స్ అందరూ తీసుకొని కూడా ల్యాండ్స్ కొన్నమాట వాస్తవమే. కానీ ఎక్కడెక్కడో కొన్నారు, పొరమోకు ల్యాండ్స్ అవి ఇవి కొన్నారు. తర్వాత పంచాయతీ అప్రూవల్స్ తీసుకున్నారు, డిటీసీబీ అప్రూవల్స్ కూడా తీసుకోలేదు. తర్వాత హెచ్ఎండిఏ లేదు అప్పుడు, ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి మిడ్జిల్ కానీ, సిద్దిపేట కానీ అవన్నీ కూడా అక్కడికి సంబంధించినటువంటి డిటీసీబీ తీసుకోవచ్చు, కానీ అవి తీసుకోవాలి, ఎందుకంటే కాస్ట్ లేదు. దానికి ఏంటంటే రోడ్లు వేయాలి, రోడ్లు కంపల్సరీ. ఇదైతే పంచాయతీ అయితే రోడ్లు ఏమెక్కల అలా వేసేసేసి కాగితం మీద రోడ్లు చూపెట్టేసేసి ఇప్పుడు మిడ్జిల్లో 170 ఎకరాల భూమిని వాళ్ళు ఏం చేశారంటే ప్లాట్స్ కింద కన్వర్ట్ చేసేసి అందులో ఒక 15% ఆఫ్ ల్యాండ్ పంచాయతీకి గిఫ్ట్ కింద ఇవ్వాలన్నమాట, యాజ్ పర్ ద రూల్. అలా ఇచ్చేసేసేసి అక్కడ ఉన్నటువంటి 170 ఎకరాలు దాదాపు ఒక 400-500 మందికి అక్కడ అమ్మేసేశారు మిడ్జిల్లో. అలాగే ట్రస్ట్ ల్యాండ్ కొంత ఉంది అక్కడ, ఆ 116 ఎకరాల ట్రస్ట్ ల్యాండ్ వచ్చింది వీళ్ళకి. ఈ ట్రస్ట్ ల్యాండ్ ఎలా వచ్చిందంటే జీసీఎంస్ అనేటటువంటి ఒక 58 మంది మొదట్లో తలా ఒక 1,00,000 ఇచ్చినప్పుడు 10,000 రూపాయలు ఎకరం కొని వాళ్ళకి 6 ఎకరాల భూమి వాళ్ళకి కేటాయించారట. కేటాయిస్తే ఏమైందంటే అందులో నుంచి ఆ 6 ఎకరాల్లో సగం భూమి మళ్ళీ డిఎఫ్ఐ ట్రస్ట్కి వాళ్ళు డొనేట్ చేయాలి. ఆ రకంగా ఏర్పడినటువంటి భూములు
ట్రస్ట్ భూములు అవి, డిఎఫ్ఐ ట్రస్ట్ భూములు అండి. ఆ 58x3 వేసేసినట్టయితే 116 ఎకరాల భూమి అట్లా వస్తుంది, 20 కుంటాలు అట్లా వస్తుంది. అది మిడ్జిల్లో ఉంది. దాన్ని కూడా ఆ మధ్య కాలంలో ఒక 60 ఎకరాలు అమ్మారు. మరి అమ్మేసి ఆ పైసలు, ఆ డబ్బు ఎక్కడ ఉపయోగించారు? హాస్పిటల్కి, కొత్తగా కడుతున్న హాస్పిటల్కి పెట్టారా, లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ రూపంలో ఎవరికైనా ఇచ్చారా, లేకపోతే చిన్న కొంతమందికి క్లియర్ చేసిన మాట వాస్తవం 5 లక్షలు 3 లక్షలు చిన్న వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే కొంతమంది చెప్పారు. కానీ మరి నాకైతే నా పరిస్థితి ఏంటి, 1,83,88 లక్షల రూపాయలు నాకు రావాలి. మరి దీన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఫారం ఏదైతే ఉందో డిఎఫ్ఐ విక్టిమ్స్ ఫారంని నేను కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ కూడా ఉన్నారు, వాటి తరఫున నేను కోరేది ఏంటంటే, మాకు ఈ అమౌంట్ని త్వరలో ఎలాగైనా సరే ఇప్పించి మాకు అయితే ఇప్పుడు అది కాదండి, డబ్బులు మేము ఫోరం తరఫున 20వ తారీఖు ఏప్రిల్ వరకు మీ విజ్ఞాపనలు తీసుకుంటాం. తర్వాత 26 వరకు చెక్ చేస్తాము. తర్వాత ఏం చేసేది మేము కార్యాచరణ ప్రకటిస్తాం, గ్రూప్లో పెట్టాము కూడా. ఇప్పుడు మీరేంటంటే, మీరు అన్నట్టుగా భూములు తీసుకుంటాము అంటే, ఇప్పుడు మిడ్జిల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈ అగ్రహారాల పేరు చెప్పి ఎన్ని వందల మంది దగ్గర తీసుకున్న డబ్బులు ఆ ల్యాండ్ సద్వినియోగం అవుతుందని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్గా సద్వినియోగం అవుతుందని అనుకోవటం లేదు. కానీ అది ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అనుకోండి, ఫామ్ ల్యాండ్ ఉంటే మనం వాళ్ళు ఎక్కడ రాయలే ఫామ్ ల్యాండ్ అని. పక్కా వాళ్ళు ఏం రాశారంటే, ఒకటి వాళ్ళు రాసింది ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ ఇస్తామని అంటే ఎంతమందికి, ఇప్పుడు సపోజ్ నారాక 2 కోట్లు, 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 70 లక్షలు అలా పెట్టిన వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు. మరి వీళ్ళకున్న ల్యాండ్ మిగులు భూమి ఎంత, మరి ఆ ల్యాండ్ ఎంతమందికి సరిపోతుంది, మరి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆ ల్యాండ్ని, దాన్ని ఏం చేసుకోవాలి అన్నది కూడా ఒక పెద్ద సమస్యే. మాకు కావాల్సింది ఏంటంటే, డబ్బు రూపంలో మేము ఇచ్చాం కాబట్టి మేము ల్యాండ్ కొనుక్కోవడానికి ఇవ్వలేదు. మేము ఇన్వెస్ట్ చేసింది ఇంట్రెస్ట్ ఉన్నది ఇస్తామని చెప్పేసి అంటే ఇచ్చాం. అంతేగాని మేము ల్యాండ్ కోసం పెట్టినటువంటి ఇది కాదు. ల్యాండ్ కోసం పెట్టింది ఏంటి, 90 days అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ పోర్షన్ ఆఫ్ అమౌంట్ అంతవరకు ఓకే. ప్లాట్ అంటే మరి ముందు మనం కమిట్ అయినాం కాబట్టి అంతవరకు ఓకే. బట్ నా అమౌంట్లో దాదాపు 1,60,00,000 దానికి మాత్రం నాకు అమౌంట్ కావాల్సిందే. దానికి నేను ల్యాండ్ తీసుకొని కూడా నాకు పెద్ద ప్రయోజనం లేదు, నేను అమ్ముకోలేను కూడా. ఎందుకంటే అది అమ్ముడుపోతుందో లేదో డౌట్. అది ఎవరు కొంటారు? మళ్ళీ నాకు 75 ఏళ్ళు, నేను ఎక్కడ తిరుగుతాను? నేను మా పిల్లలు పట్టించుకోరు కదా, వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు. అందువలన నాకు అమౌంట్ రూపంలోనే కావాలి. ఇప్పుడు మరి 3 రోజుల కిందట మీరు డిఎఫ్ఐ ఫోరం ఏర్పడిన తర్వాత మీరు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లో ఏమన్నారు మీతో? అదే ఏమన్నారంటే, మీరు ల్యాండ్ తీసుకోండి దానికి అని అంటే, ఎక్కడ తీసుకోవాలి అంటే, మీకు మెయిల్ పంపించాం కదా, అది సిద్దిపేట అంటే, అనంతసాగరు ఎక్కడో, విశాఖపట్నం, అలాగే యాదగిరిగుట్ట అంటే, నాకు అవేమీ అక్కర్లేదని చెప్పాను. నాకు అవేమీ అక్కర్లేదు, నాకు కావాల్సిన ప్లేస్లో ఇస్తే నేను ఆలోచిస్తాను. పిల్లలతో, మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి డిసైడ్ చేసుకుంటాం. కానీ మిడ్జిల్లో ఏమైనా ఉందా అని అడిగాను. మిడ్జిల్లో అటువంటి ల్యాండ్ ఏదన్నా, ఎందుకంటే అక్కడ ప్లెయిన్గా ఉంది, నేను చూసి వచ్చాను, ప్లెయిన్ ల్యాండ్ ఉంది. కానీ ఆ ల్యాండ్ మరి ఉందా లేదో తెలియదు, ఇస్తారా లేదో తెలియదు, ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయో తెలియదు. ఇప్పుడు నేను మిడ్జిల్లో అడిగాను, కానీ మరి ఆ మిడ్జిల్లో తీసుకుని కూడా నేనేం చేయాలి నాకు అర్థం కాదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఆ ల్యాండ్స్ మీరే డిఎఫ్ఐ వాళ్ళే అమ్మేసేసేసి, ఎందుకంటే ఆల్రెడీ ఈ మధ్య 4-5 నెలల క్రితం అనుకుంటా 60 ఎకరాలు అమ్మేశారు. ఆ రకంగానే అమ్మండి, ఆ రకంగానే అమ్మేసి. ఎవరు చెప్పారు 60 ఎకరాలు అమ్మారని? 60 ఎకరాలు అమ్మారని ఎవరు చెప్పారు? అక్కడ ఇన్ఛార్జ్ ఒక సుమాన్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ మాకు, నేను ఫోన్ చేశాను, ఆవిడ నెంబర్ నా దగ్గర ఉంది. ఏమా ఇప్పుడు ఏంటి అక్కడ ల్యాండ్స్ అవి ఏమవుతున్నాయి అది అని చెప్పేసి అడిగితే, కొంత ల్యాండ్ అమ్మేశారండి అని చెప్పింది. ఎన్ని ఎకరాలు అమ్మారమ్మా అంటే, 60 ఎకరాల దాకా అమ్మేశారండి అంది. 60 ఎకరాలు మీకు చెప్పిన రేట్ ఎంత? 30 లక్షలా? అది చెప్పటం 30 లక్షలు అందాజా అనుకోండి, అందాజుగా. ఇప్పుడు అప్పుడు ఎన్ని వస్తాయి 60 ఎకరాలు అమ్మితే?
60 ఎకరాలు అమ్మితే దాదాపు 60 × 30 18 కోట్లు రావాలి. మరి అవి ఇప్పుడు ఇన్వెస్టర్లకు డబ్బులు ఇవ్వలేగా మరి ఈ రోజు వరకు మరి ఇచ్చారో దాచుకున్నారో మరి హాస్పిటల్కి డైవర్ట్ చేసుకున్నారా మాకు తెలియదు. అది మాకు ఇవ్వలేదు కాబట్టి మీరే అన్నారు కదా. ఇప్పుడు ఎవరు అనలే, ఆ అమ్మాయి అన్నది 60 ఎకరాలు అమ్మేసినామని. ఆ 60 ఎకరాలు అమ్మి ఏ ఇన్వెస్టర్కి కూడా వడ్డీ కానీ అసలు కానీ ఈ రోజు వరకు ఇవ్వలే. దాన్ని మనం ఎట్లా చూడాలి? అది ఇంకా వాళ్ళు స్వార్థపూరితంగా డెఫినెట్గా వాళ్ళు వేరే డైవర్ట్ చేశారు. వాళ్ళ స్వలాభానికో లేదా వాళ్ళ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కో ఇంకా వేరే వేరే వాటి కోసమే వాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. మీరు ఫైనల్గా ఫోరంకు చేసే విజ్ఞప్తి ఏమిటి? నేను ఫోరంకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఫోరం అని ఈ ఫోరం ఏదైతే డిఎఫ్ఈ విక్టిమ్స్ ఫోరం ఉందో అది చక్కగా బ్రాహ్మణులకి ఎటువంటి అన్యాయం జరగకూడదు. ఈ కమలాకర్ శర్మ గారు కానీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ లేడీ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళంతా కలిసి చేసినటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఈ యొక్క ఫ్రాడ్ ఏదైతే ఉందో, ఇన్ ద సెన్స్ ఈ మనీ లాండరింగ్, భూముల పేరున ఈ రకంగా మీకు ఎక్కువ రేటుకి వడ్డీ ఇస్తామని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వాళ్ళు ఒక రకంగా మోసం చేశారు. కాబట్టి వాళ్ళని మెడ వంచి, వాళ్ళ మెడలు వంచి వాళ్ళకున్నటువంటి భూములు అమ్మించి, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆస్తుపాస్తులు జప్తు చేయించి, ఇప్పుడు డాక్టర్ గారికి 7 ఎకరాల భూమి ఉంది ఎక్కడ మైలాదేవిపల్లిలో. అక్కడ అది అమ్మితే 250 కోట్లు వస్తుంది గ్యారంటీగా, 100% వస్తుంది. 7 ఎకరాల భూమి ఉంది మైలాదేవిపల్లిలో. మరి అది కనుక అమ్మేసేసి ఆయన కనుక ఇచ్చేస్తే మళ్ళీ ఆయన గౌరవ మర్యాదలు ఆయన కాపాడుకోవచ్చు. ఇటు ఇన్వెస్టర్లందరికీ కూడా సమస్యలు తీరుతాయి. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా డాక్టర్ గారును వాళ్ళ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళకి కంపల్సరీగా జీవిత ఖైదీలు పడతాయి. అది మాత్రం షూర్. ఎస్, ఇది రంగారావు గారు చెప్తున్నది. రంగారావు గారు వాళ్ళకి పంపించారు లెటర్ కూడా క్లియర్గా. రంగారావు గారు తర్వాత రాజ్యలక్ష్మి గారు వాళ్ళు లెటర్స్ చాలా క్లియర్గా 30 నవంబర్ 2023లోనే వాళ్ళన్నీ కూడా మెచ్యూర్ అయినాయని కూడా లెటర్లు పంపించారు. అక్నాలెడ్జ్మెంట్లు కూడా పంపించారు మీరు. తర్వాత పోస్ట్లో పంపించారు. ఇలా మీరు అక్నాలెడ్జ్మెంట్లు ఇస్తారు, అన్నీ రాస్తారు, 13% రాస్తారు, ఇచ్చిన డబ్బులన్నీ ల్యాండ్ల పైనకి కన్వర్ట్ చేస్తారు, రిసీవ్డ్ బై అని రాస్తారు. ఇవన్నీ చేసి ఈరోజు మీరు 60 ఎకరాలు అమ్మాము, అన్ని అమ్మాము, ఇన్ని అమ్మాము అని చెప్పేసి 30 లక్షల రూపాయలు ఉందని మీరు చెప్తున్నారంటే, మీరు 30 లక్షలు ఇంటూ 60 ఎకరాలు వచ్చిన డబ్బులు ఏం చేశారు మీరు? అది ఇప్పుడు మా డిఎఫ్ఐ ఫోరం తరఫున బాధితులు మీకు చెప్తున్న క్వశ్చన్. మరి మీరు వెంటనే స్పందిస్తారా అంటే మీరు స్పందించట్లేదు. నిన్న కూడా మీకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆ బెయిల్ వస్తుందో రాదో తెలియదు. మీరు అట్లీస్ట్ ఒక కన్ఫర్మేషన్ లెటర్ పంపించడం కానీ, దీంట్లోకి పోయి డబ్బులు అడిగారు కదా. మరి ఈ ఏ పేర్లు అయితే కస్టమర్లు వీళ్ళు చెప్తున్నారో మీరు మరి అంత సిగ్నేచర్లు పెట్టి రెవెన్యూ స్టాంపులు పెట్టినప్పుడు మీరు ఎందుకని రిప్లై సరిగా ఇవ్వలేకపోతున్నారు? మొన్న కూడా మళ్ళీ ఒక మెయిల్ పంపించారు, ఇంకా ఆగండి అని. మరి ఇలా ఆగడం ఎన్నాళ్ళు అంటారు మీరు? అది మామూలు. అది ఎవరు కమలాకర్ శర్మ గారి పేరును వాడుకుంటున్నారు ఈ కింద వాళ్ళు, అంతే తప్ప ఆయనేమో ఈజ్ బిహైండ్ బార్స్. బట్ ఆయన ఎవరు డైరెక్షన్స్ ఇస్తున్నారు అర్థం కావట్లేదు. ఎవరు పంపిస్తున్నారు? ఇన్వెస్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పంపిస్తూ ఉన్నారు అవన్నీ కూడా. ఆయనకి తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన అంగీకారం డైరెక్షన్ ఉందో లేదో కూడా తెలియదు. ఏం లేకుండానే వాళ్ళు పంపిస్తున్నారు అంతే. ఒక రకంగా ఏంటంటే ప్యానిక్ కాకుండా ఇన్వెస్టర్స్ నిదానంగా కొంచెం వెయిట్ చేస్తారు అనే ఉద్దేశంతో సహనం ఉంటుంది. మీకు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు వరకు? దాదాపు 100 సార్లు చేశారు. 100 సార్లు? ఎన్నోసార్లు 100 సార్లు అడిగాను, 100 టైమ్స్. ఇది మీ డిఎఫ్ఐ స్టాఫ్ కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కానీ మీ కమలాకర్ శర్మ గారు కానీ ఇట్లాంటి వయోవృద్ధుల్ని ఇబ్బంది పెట్టి ఇంతమంది ఇండ్లకు పోయి కలెక్షన్ చేసి, ఇంకొకటి మొన్న కూడా చెప్తే మీరేదో ఫీల్ అయ్యారంట. ఆయన జీపీఎస్ దగ్గరే పోండి గిరిప్రసాద్ శర్మ దగ్గర అన్నారంట. మీరు ఖచ్చితంగా జీపీఎస్ తరపునే ఫోరం తరపునే బసవరాజ్ శ్రీనివాస్ గారు అందరు కలిసి ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ ఇస్తారు. దానిలో ఎటువంటి ఇది లేదు, డౌటు. తర్వాత ఏంటంటే మీరు ఏమేమి చేశారో మాకు తెలియదు అనుకోవద్దండి. ఇది ఏ రూపంలో మీ మీద పడుతుంది, మీరు ఏం చేస్తారో భవిష్యత్తులో అనేది ఖచ్చితంగా లైవ్లోనే చూపెడతాం.
ఈరోజు ఫోరం గ్రూప్లో దాదాపు 800 మంది సభ్యులు ఉన్నారు. అందులో 600 మంది మీకు డబ్బులు పెట్టిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు ఇంకా చాలా అప్లికేషన్లు ఈరోజు అయితే మొత్తం కట్టలు వస్తున్నాయి. లాస్ట్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఫోరం తరపున ఇంకా వందలాది మంది జమ అవుతారు. కాబట్టి మీరు ఇప్పటికైనా నోర్లు ఇప్పకపోతే రేపటి నుంచి ఇండివిజువల్గా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం. అయ్యా మీ పేరేమండి? నా పేరు మాణిక్యాలరావు సెలపాకండి. ఆమె మీ భార్య పేరు? భార్య పేరు సెలపాక అనురాధ గారు. అనురాధ గారు, సత్యశ్రీ గారు, పద్మ గారు, వినండి వీళ్ళది. మీరు అసలు వీళ్ళు పేషెంట్లు హాస్పిటల్కి వెళ్తున్నామన్నా వీళ్ళ డబ్బులు ఇవ్వట్లే. మీరు హార్డ్లీ ఎర్నింగ్ అంటే ఆయన పెన్షనర్ కూడా కాదు, పెన్షన్ కూడా రాదు. సార్ చెప్పండి, మీ డబ్బులు ఎక్కడి నుంచి పెట్టారు? మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టాను. నాకు క్వార్టర్లీ పెన్షన్ వస్తుంది కదా అనే ఆశతోటి ఆ నెల వచ్చే జీవన విధానాన్ని నేను కొనసాగించుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత వాళ్ళ స్పందన ఎలా ఉంది? స్పందన ఏంటంటే, మనకి ఇస్తాను అన్నప్పుడల్లా దాని మీద డిపెండ్ అయ్యి నేను ఆధారపడి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడూ కూడా కమిట్మెంట్ ప్రకారంగా నాకు అక్టోబర్ 22 సంవత్సరంలో నేను సబ్మిట్ చేసేసాను. అన్నీ ఫెడప్ అయిపోయి అవి సబ్మిట్ చేసిన దానికి దేనికి కూడా నాకు రెస్పాండ్ లేదు. ఇస్తామంటారు. ఆఫీస్కి వెళ్ళి చుట్టూ తిరిగాను. పద్మా మేడంని అడిగాను, సునీత మేడంని అడిగాను, సుమలత మేడంని అడిగాను. అందరూ ఇస్తామంటారు. కానీ నేను ఎలా జీవించాలి? క్వార్టర్లీ పేమెంట్ నాకు రాకపోతే నేను ఎలా జీవించాలి? నా కుటుంబాన్ని ఎలా పోషించాలి? నా ఫాదర్గా పోయి సంవత్సరికాలకు డబ్బులు లేవు. మా వైఫ్కేమో యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆవిడకేమో గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయ్యి 2 లక్షలు అయింది. ఆ డబ్బులు లేక అప్పులు చేసి నానా అవస్థలు పడుతున్నాం. మరి ఈ డబ్బులు లేకుండా ఎలా జీవించాలి? మీరు ధన్వంతరి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళారా? ధన్వంతరిలో నేను రీసెంట్గా జనవరిలో వెళ్ళా. వాళ్ళ స్టేట్మెంట్ చేతిలో పెట్టి మీకు వస్తాయండి, పద్మా మేడం కనుక్కోండి, సుమలత మేడం అడగండి, సునీత మేడం అడగండి, వాళ్ళే చూస్తారు చేస్తారు అన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత మరి అంతకు ముందు కూడా చాలాసార్లు వెళ్ళాం. అట్టి పరిస్థితుల్లో మీకు 2022 నుంచి ఏం మాట్లాడలేదు. మీకు సుమలత సునీత మేడం అన్నారు, మీకు అప్పుడే రావండి, జూన్లోనే వస్తుంది పొలాలు అమ్మి. ఏ జూను? ఈ జూన్లో పొలాలు అమ్మినటువంటి డబ్బుల్లో సగమే వస్తుంది, మిగతా సగం కూడా అప్పుడే రాదు అని చెప్పారు. రావు. మరి మీరు పెట్టేటప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? మాకు పెట్టేటప్పుడు నాకు క్వార్టర్లీ పేమెంట్ నాకు కంపల్సరీ రావాలి, నాకు పెన్షన్ లేదు, నేను దీని మీదే జీవిస్తున్నాను అని కూడా క్లియర్గా చెప్పినప్పుడు నాకు రాలేదు కదా. నా అసలు కూడా ఇవ్వకుండా నాకు చిన్న అమౌంట్స్ కూడా ఉన్నాయి. 1 లక్ష రూపాయలు పెట్టాను, 2.5 లక్షలు పెట్టాను, 3 లక్షలు పెట్టాను. ఆ అమౌంట్లైనా నాకు కనీసం ముందు ఇప్పించండి. మాట్లాడండి. అనురాధ గారు వచ్చారు, ఆయన ఎవరో పద్మట. నాకు ఈయన ఎక్కువ మాట్లాడి నేను వెళ్ళేదాన్ని, ఏదో మంచి ఇచ్చానుకో టీ ఇచ్చానుకో వెళ్ళేదాన్ని ఫ్రంట్ రూమ్ లోకి. ఈయన అన్ని చూసేవారు. నాకు మనసులో అనుకున్నానండి, ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి, జాగ్రత్త అండి, అదేదో ఇదివరకు కూడా అయ్యాయి కదా ఫ్రాడ్స్, అలా ఉంటుందండి అన్నాను. అంటే అదేంటి మనం చిన్నవాళ్ళము, ఇంకా పెద్దవాళ్ళు డాక్టర్లు పెద్దవాళ్ళు పెట్టారు, నువ్వేం భయపడద్దు అని నాకు ఆయన సర్ది చెప్పారు. ఆ పెద్ద వాళ్ళ మొగాలు చూపించాయి, వీళ్ళు మీ దగ్గర తీసుకున్నారు. చాలా భరోసాగా పెట్టారండి. మా ఫాదర్ ఒకప్పుడు పెట్టి తీసేసుకున్నారు, అన్ని సేవా కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని పద్ధతిగా నడిపిస్తున్నారు. దైవం మీద, గాయత్రి మాత మీద నమ్మకం పెట్టి బ్రాహ్మణ సమాజం మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని, మమ్మల్ని కాపాడతారనే ఉద్దేశంతో నమ్మకంతో మేము పెట్టినటువంటి డబ్బులకి మాకు ఇలా ఇబ్బంది పెట్టేసి కమిట్మెంట్. మీరు అనురాధ మేడం పేరు, మీ పేరు పైన టోటల్ గా ఎంత పెట్టారు? మా వైఫ్ పేరు మీద నేను మొత్తం 15 లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే 24 lakhs దాకా రావాలి. నాది వచ్చి 3.5 లక్షలు ఉంది. అది ఆ 3.5 లక్షలు దాని ఇంట్రెస్ట్ కలుపుకుంటే 4.5 లక్షల దాకా రావాల్సింది. ఇవి చిన్న అమౌంట్లు కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఊపిరి బంధించేసి నాకు నా అవస్థ నేను హార్ట్ ప్రాబ్లం వచ్చి నేను కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎక్కువ యాంజియోగ్రామ్ కూడా తీయించుకోవాల్సిన పరిస్థితి వచ్చి డాక్టర్లు మందులు నాకు 15,000 రూపాయలు మందులకి అయింది. యాంజియోగ్రామ్ 800 నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయండి. నేను చెప్పి మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆ మెసేజ్లు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి. వాటిలో కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాం,
ఈ కనీసం నాకు మా వైఫ్కి డబ్బులు ఇలా ఖర్చు పెట్టుకుని డబ్బులు పంపించండి చెయ్యండి అని. మరి మమ్మల్ని హెల్ప్లెస్ స్టేట్కి తీసుకెళ్ళిపోతే మమ్మల్ని కాపాడేవారు ఎవరు? మమ్మల్ని ఆదుకునేవారు. డాక్టర్ గారితో మాట్లాడతామని అన్నారు. డాక్టర్ గారితో మాట్లాడితే నాకు ఏంటంటే నాకు డాక్టర్ గారితో సంబంధం ఏంటి? మీరు నాకు కమిట్మెంట్ ఇచ్చి ఇవ్వండి, ఆ కమిట్మెంట్ ప్రకారం ఫాలో అవ్వండి. కమిట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాచ్మెన్ కనిపించంట బయట, ఏంటి బాబు పరిస్థితి, మాకే జీతాలు ఇవ్వట్లేదు, ఆ వాచ్మెన్ అంటున్నట్ట. అవును, జీతాలు ఇవ్వట్లేదు అంటున్నారు వాళ్ళు. అలా ఉంది. తర్వాత అప్పుడు తెలిసి నేను క్లియర్ గా మొత్తం తెలిసి, బాబోయ్ అసలు ఏదోలా ఉంది, మునిగేలా ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు బయటపడ్డాక ఎన్ని తెలుస్తాయో మాకు. ఇప్పుడు మీ దాంట్లో పెట్టాక మీ అనురాధ గారు, మీరు ఎవరైతే ఉన్నారో పద్మ గారు, వీళ్ళ బాధ ఇట్లా అసలు పూర్ బ్రాహ్మణ్ ఫెలోనండి. నాకు డబ్బులు పెన్షనర్లు కాకుండా, పెన్షన్లు లేకుండా వాళ్ళు ఏదో ఉన్న డబ్బులు మీ దగ్గర పెడితే ఈ రకమైన పెద్దవాళ్ళని, హాస్పిటల్ పాలైన వాళ్ళని మీరు చేస్తున్నది ఏమిటంటే కేవలం బ్రాహ్మణుల పేరు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప మీరు ఎటువంటి బ్రాహ్మణ సేవ చేయట్లేదని అర్థమైపోయింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు, ఇప్పుడు కూడా ఇందాక ఒక రికార్డు చేశాము, 1,75,00,000 పెట్టారు మీకు. ఆయన కనీసం గేట్లో ఆపేశారు. మీరు గేట్లో కనీసం వాల్యూ ఇవ్వట్లేదు. అది కూడా, ఆ వీడియో కూడా మీకు పెడతాను. మీకు సిగ్గు శరాలు ఉంటే ముందు ఆ ధన్వంతరి మానేసి వీళ్ళకి క్షమాపణలు చెప్పండి. డాక్టర్ ఎట్లయినా ఎప్పుడు వస్తాడో ఆ డాక్టరే కానీ డాక్టర్ ఉండడం లేదు నాకు డౌటు. ఎందుకంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే వాడు ఇట్లా చేసేటోడు కాదు. ఆ కమలాకర్ శర్మ లోపల కూర్చున్నాడు, మీరేమో వీళ్ళని మాట్లాడియారు. ఇప్పుడిప్పుడే మొదలైందని విన్నాను మీరు కాల్ చేయడము. మీకు నిజంగా నిజాయితీగా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ ఎల్లుండి 14వ తారీఖు ఆదివారం నాడు పెట్టినాము. 20వ తారీఖు వరకు మేము అప్లికేషన్లు తీసుకుంటాం వీళ్ళ దగ్గర. ఆ టోటల్ అమౌంట్లు మీరు కట్టకపోతే మిమ్మల్ని ఇండ్ల దగ్గర మీ ప్రతి ఒక్క ఇండ్ల దగ్గరకు వచ్చి మందిని కూర్చోబెడతాం. మీకు సిగ్గు శరాలు ఉంటే స్పందించండి. లేదు అంటారా, దీనికి ప్రతిఫలం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను నేను గ్యారంటీగా. ఈ ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం అనేది వట్టిగా ఏర్పాటు అవ్వలేదు. మీకు ఖచ్చితంగా సమాధానాలు చెప్తారు. ఎవరెవరు ధన్వంతరిలో పనిచేసి వీళ్ళు ఇండ్ల దగ్గర పోయి ఎవరండి మీరు అడిగేది? ఇండ్ల దగ్గర పోయి అడుక్కున్న వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి వచ్చి తిరుగుతుంటే కూడా ఆన్సర్ ఇవ్వకుండా, వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ కథ ఏంది? ఆయన పెన్షనర్ కాదు, ఉన్న డబ్బులు మీ దగ్గర పెట్టుకొని నాటకాలు దొబ్బుతున్నారు మీరు. ఇలా కాదు, మీకు ధన్వంతరి ఆ కార్యాలయం దగ్గరికి వస్తారు, ఇంటి దగ్గరికి వస్తారు, మీ ఫోటోలు వీడియోలు అన్నీ నేను లైవ్ అప్పుడు కూడా వీడియోలు తీస్తాం. మీవి కూడా సమాధానం చెప్పలేదనుకోండి మొత్తం కంపు చేసి వదిలిపెడతారు. మామూలుగా కాదు, మీరు తీసుకున్న తక్కువ డబ్బులు కాదు, కోట్లాది రూపాయలు. వెనకాల కూర్చున్న వాళ్ళు మీరెంత పెట్టారమ్మా? మీ వాళ్ళు అబ్బాయి అల్లుడు వాళ్ళు. ఇప్పుడు మొత్తం కుటుంబాలు పాపం వాళ్ళు ఏనాడు బయటకు వచ్చినోడు కాదు. మీరు అలా డబ్బుల దగ్గర పెట్టుకొని ఆరోగ్యాలు బాగోలేదంటే కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా నాటకాలు దుబ్బుతున్నారు మీరు. ఇమ్మీడియట్గా స్పందించండి. ఆ డాక్టర్ రాడు పీకడు, కానీ మీరు చేయాల్సిందే సమాధానం వీళ్ళందరికీ. చేయలేదనుకోండి మీ ఇంట్లో అడ్రస్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మీ ధన్వంతరిలో ఫౌండేషన్లో పనిచేసే వాళ్ళు అందరు అడ్రస్లు ఉన్నాయి. ఎవరెవరు వీళ్ళని సతాయిచ్చారో మీ ఇంటి దగ్గర వచ్చి 10-50 మంది కూర్చుంటారు. మిమ్మల్ని చక్కగా జైలుకు పంపే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్.